కేంద్రానికి ఆర్బీఐ డబుల్ బొనాంజా డివిడెండ్ కింద 2.11 లక్షల కోట్లు. సో మీరు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 2.11 లక్షల కోట్ల డివిడెంట్గా చెల్లించేందుకు నిర్ణయించింది. గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో ఆర్బీఐ కేంద్ర బోర్డు డైరెక్టర్లు ఈ మేరకు సమావేశమై మిగులు నిధులను ప్రభుత్వానికి బదిలీ చేసే విషయంపై ఆమోదం తెలిపారు. మొత్తంగా చూసుకుంటే 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ 87,000 కోట్లను కేంద్ర ప్రభుత్వానికి అయితే ఇచ్చింది. ఇప్పుడు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 140% అధికంగా డివిడెంట్ అయితే చెల్లిస్తుండడం గమనార్హం. ఈ ఏడాది 75,000 నుంచి 1,20,000 కోట్ల మేర నిధులు బదిలీ చేస్తారని ఆర్థికవేత్తలు అంచనా వేయగా అంతకు మించి చెల్లించేందుకు ఆర్బీఐ కొత్త బోర్డు అయితే నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ ఇచ్చిన డివిడెంట్ వల్ల కేంద్రం తన ద్రవ్య లోటును పూడ్చుకోవడానికి అయితే ఉపయోగపడుతుందన్నమాట. దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో కంటింజెంట్ రిస్క్ బఫర్ లెవెల్ను కూడా 6% నుంచి 6.50% అయితే పెంచింది. ఏటా ఆర్బీఐ మిగిలిన నిధులను కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో చెల్లిస్తూ ఉంటుంది. పెట్టుబడులు, డాలర్ నిల్వలపై విలువలు మధ్య వ్యత్యాసం, కరెన్సీ ఫ్రీజింగ్ ఫీజు వంటి రూపాల్లో ఆర్బీఐకి ఆదాయం అయితే సమకూరుతూ ఉంటుంది. ఇందులో మిగులు నిధులను కేంద్రానికి బదిలీ చేస్తూ ఉంటుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తాత్కాలిక బడ్జెట్లో ఆర్బీఐ ప్రభుత్వ రంగ బ్యాంకుల డివిడెంట్ల రూపంలో ఖజానాకు 1.02 లక్షల కోట్లు సమకూరుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఒక్కటే అంచనాలకు మించి డివిడెండ్ ప్రకటించడం అంటే డబుల్ బొనాంజా అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు అయితే ఆర్బీఐ కేంద్రానికి అయితే ఇచ్చిందనమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో